హాయ్ గైస్, పొద్దున్నే లేజర్ మిషన్లా మన డ్రాయింగ్ ఇన్సర్ట్ చేసి కటింగ్ అయితే స్టార్ట్ చేసిండే. బిఫోర్ కటింగ్ ఇలా నెస్టింగ్ అయితే చేసుకుంటారు. వన్స్ నెస్టింగ్ అనేది లైక్ ఈ మార్కప్ అంతా అయిపోయాక అప్పుడు మన లేజర్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం కట్ చేసేది ఇదంతా 1mm షీట్ అనమాట. వన్స్ మన లేజర్ కటింగ్ అంతా అయిపోయాక షీట్ బెండింగ్ అయితే చేసుకుంటాం. అండ్ షీట్ బెండింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంచెస్ అండ్ డైస్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం అయితే డై అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మన బుక్ షెల్ఫ్స్ అయితే బెండింగ్ అవుతున్నాయి. వన్స్ ఇవన్నీ బెండింగ్ అయిపోయాక మనం అయితే బెంచెస్లో అయితే వీటిని అసెంబుల్ చేస్తాం. సో మనం బెండింగ్ అనేది ఎంత ఎంఎంలో చేయాలనేది వన్స్ మనం సిఎన్సి ప్యానల్ మీద ఇన్సర్ట్ చేస్తే అది మన బెండింగ్ అయితే సెట్ చేస్తాం. సో బెండింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మీకు ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి. సో ప్రెసెంట్ అయితే ఎస్ఎస్ పైప్ అయితే కట్ చేస్తున్నాం. సో దీంతో మనం ఒక చిన్న ఎస్ఎస్ టేబుల్ అయితే చేస్తాం చూడండి. ఎస్ఎస్ వర్క్ చేసేటప్పుడు కరెంట్ అనేది చాలా తక్కువ పెట్టుకొని చేయాలి. క్రాస్ కటింగ్స్ అండ్ ఎడ్జ్ కార్నర్స్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అప్పుడే మనం ఏంటంటే ఫినిషింగ్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఎస్ఎస్ లో ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మేబీ అది పెద్ద ప్రోడక్ట్ కావచ్చు, చిన్న ప్రోడక్ట్ అవ్వచ్చు. దీన్ని గ్రైండింగ్ చేసి దాని తర్వాత బఫింగ్ చేసి దాని తర్వాత సోప్ అప్లై చేసి అప్పుడు ఫినిషింగ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఎస్ఎస్ టేబుల్ చేయడం ఒక పార్ట్ ఉంటే దీని ఫినిషింగ్ ఇంకో పార్ట్ ఉంటుంది. సో ఇది ఒక ఎస్ఎస్ టేబుల్ లైక్ జస్ట్ టీ పైన మనకి టాప్ సక్షన్ క్యాప్స్ ఇచ్చేసాం. దానిపైన డైరెక్ట్ మీరైతే గ్లాస్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ మన టేబుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళే ముందు సపోర్ట్ చేయడం మర్చిపోకండి.